జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో 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 నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, యేసులో నూతన జీవం. Praise the Lord. Greetings to you all in the precious name of our Lord Jesus Christ. We welcome you all to this beautiful program, New Life in Jesus Christ. May the Lord lead us according to His will and speak us through His word. Now, Pastor Moses Abhishek will deliver the word of God. యేసులో నూతన జీవం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాము. మీరు కార్యక్రమం ద్వారా, వాక్యం ద్వారా ఎంతగానో ఆశీర్వాదం పొందుచున్నారని మేము ఆశించుచున్నాము. ఇప్పుడు పాస్టర్ మోజెస్ అభిషేక్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందజేస్తారు. నేడు ఈ సందేశాన్ని వీక్షిస్తున్న వారందరికీ, వింటున్న వారందరికీ ప్రభు పేరట కృతజ్ఞతలు. To all those people who are watching this message in television and in YouTube channel or on Facebook or different media platforms, I bring greetings to you in Jesus name. దేవుని యొక్క వాక్యం వింటున్న మనందరినీ దేవుడు సమృద్ధైన దీవెనలతో, ఆశీర్వాదములతో నింపునుగా. హల్లెలూయా. When we read Indian Constitution, భారతదేశ రాజ్యాంగాన్ని మనం చదివినప్పుడు, ఇంకా బాగా అర్థమయ్యే భాషలో సోషల్ చదివినప్పుడు, స్కూల్స్లో ఉన్న విద్యార్థులకు తెలుసు, సోషల్ సబ్జెక్ట్లో రైట్స్ ఆఫ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా అనే హక్కులను గురించిన మాటలు తెలియజేస్తాయి. భారతదేశ పౌరుల యొక్క హక్కులు అని సోషల్లో ఒక భాగంలో సబ్జెక్ట్ ఉంటుంది. అదే రీతిగా రైట్స్తో పాటు డ్యూటీస్ ఆఫ్ సిటిజన్ ఆఫ్ ఇండియా అనే భాగం కూడా ఉంటుంది. డ్యూటీస్ అంటే బాధ్యతలు, భారతదేశ పౌరుల యొక్క బాధ్యతలు. హక్కులను చాలాసార్లు మనం కైవసం చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. బికాస్ వీ లైక్ అవర్ రైట్స్. నాకు ఈ స్వేచ్ఛ ఉన్నది, ఈ హక్కు ఉన్నది, మాట్లాడే స్వేచ్ఛ ఉన్నది, ఏ మతాన్నైనా స్వీకరించే స్వేచ్ఛ ఉన్నది, ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ ఉన్నది, భారతదేశ రాజ్యాంగం నాకు ఆ స్వేచ్ఛను ఇచ్చి ఉన్నది అని మనం చెప్పడానికి చాలా గర్వపడతాం. అదే సమయాన్న హక్కుతో పాటు మనకు ఒక బాధ్యత కూడా ఉన్నది అని రాజ్యాంగం ఏం చేస్తూ ఉన్నది, మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నది, తెలియజేస్తూ ఉన్నది. ఇదే అదే రీతిగా క్రైస్తవులైన మనకందరికీ దేవుడు ఒక గొప్ప హక్కునిచ్చాడు. మనం దేవుని యొక్క పిల్లలుగా ఆయన యొక్క స్వాస్యాన్ని పొందుకునే హక్కును, ఆయన ఆశీర్వాదాలు పొందుకునే హక్కును, ఆయనకు ప్రార్థించి ఆయన దీవెనలు పొందుకునే హక్కును మనం అందరము కలిగి ఉన్నాం. దానితో పాటు క్రైస్తవులుగా మనకు రెస్పాన్సిబిలిటీ, బాధ్యత అన్నది కూడా ఉన్నది. ఆల్వేస్ ప్రివిలేజెస్ ఆర్ ఫాలోడ్ బై డ్యూటీస్. హక్కులు అన్నవి బాధ్యతల చేత పూర్తీకరణ చేయబడి ఉంటాయి లేదా వెంబడింపబడుతూ ఉంటాయి. కనుక మనకున్న హక్కులను మనం కైవసం చేసుకున్నాలంటే మన బాధ్యతలను మనము నెరవేర్చాలి. ఇప్పుడు ఈ వాక్యం వింటున్న మీకు అందరికీ ఎందుకు ఈ మాటను చెప్పినానంటే, మనం నేడు వినబోతున్న సందేశం యొక్క శీర్షిక ఏంటంటే, భారతదేశ పౌరునిగా, క్రైస్తవ్యునిగా నీకు ఉన్న బాధ్యత ఏంటి? ఒక క్రైస్తవుడిగా దేశం పట్ల నీకున్న బాధ్యత ఏంటి? వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ క్రిస్టియన్ టువర్డ్స్ యువర్ నేషన్? నీ దేశం పట్ల నీకు ఉన్న బాధ్యత ఏంటి క్రైస్తవ్యునిగా, క్రైస్తవుడుగా అన్నది మనం నేడు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వ్యక్తిని మనం చూద్దాం. ఆ వ్యక్తి ఎలాగున తన యొక్క జీవితాన్ని తన దేశం పట్ల బాధ్యతతో కొనసాగించి ఉన్నాడు అన్నది మనం నేడు ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. సో అవర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ అవర్ నేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్రైస్తవులుగా మన బాధ్యత మన దేశం పట్ల చాలా ప్రాముఖ్యమైనది. నేడు బాధ్యత రహితంగా జీవిస్తున్న ప్రజలు చాలా మంది ఉన్నారు. వారి వల్ల దేశానికి ఎటువంటి లాభము లేదు, వారి వల్ల కుటుంబానికి కూడా ఎటువంటి మేలు లేదు. కానీ మనము క్రైస్తవులుగా ఇతర విశ్వాసులు జీవించినట్లు కాకుండా మన యొక్క జీవితాన్ని దేశానికి, కుటుంబానికి, మన యొక్క విశ్వాసమునకు మేలుకరముగా, దీవెనకరముగా ఉండునట్లు మనం బ్రతికే వారిగా ఉండాలి. హల్లెలూయా. సో హౌ వీ కెన్ మేక్ దట్? ఎలాగునది మనం చేయగలం? మన యొక్క బాధ్యత ఏంటి? నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. నెహెమ్యా చాప్టర్ 1:4. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. హల్లెలూయా. ఇక్కడ మనము చూస్తున్న వ్యక్తి యొక్క పేరు ఏంటంటే నెహెమ్యా. నెహెమ్యా అనబడిన భక్తుడట కొన్ని మాటలు విన్నాడట. ఆ మాటలు విన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. హల్లెలూయా. ఇక్కడ మనము చూస్తున్న వ్యక్తి యొక్క పేరు ఏంటంటే నెహెమ్యా.
ఆ మాటలు విన్నప్పుడు ఆయన యొక్క హృదయము దుఃఖ సాగరములో మునిగి ఆయన కూర్చుండి ఉపవాసం ఉండి ఏడ్చుచు ప్రార్థిస్తూ ఉన్నాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. సో ది ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ క్రిస్టియన్ టువర్డ్స్ హిస్ నేషన్ ఆర్ హెర్ నేషన్, క్రైస్తవునిగా నీ దేశం పట్ల నీకు ఉండవలసిన మొట్టమొదటి బాధ్యత ఏంటంటే యు మస్ట్ హ్యావ్ ఏ హార్ట్ దట్ కేర్స్. ఒక జాలిగల హృదయం కలిగిన వారిగా మనం ఉండాలి. మన దేశం కొరకు పరితపించే హృదయాన్ని మనము కలిగి ఉండాలి. నెహెమ్యా భక్తుడు కొన్ని మాటలు విన్నాడు. ఏంటి ఆ మాటలు? 3వ వచనాన్ని చదివితే అక్కడ స్పష్టంగా ఎలాగ రచించబడి ఉన్నది. కమాన్. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమించి నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు ప్రడదోయబడి ఉన్నవని దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉన్నవని నాతో చెప్పిరి. సో నెహెమ్యా ఇప్పుడు ఆయన పారసిక దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజు దగ్గర ఉన్నాడు. ఆ రాజు ఇప్పుడు యూదులను పరిపాలన చేస్తున్నాడు, పారసిక దేశస్తులను పరిపాలన చేస్తున్నాడు. ఆ రాజు దగ్గర బానిసలుగా ఇజ్రాయేలీలు ఉన్నారు. తన యొక్క స్వంత దేశమైన ఇజ్రాయేలు దేశం నుంచి యెరూషలేము పట్టణం నుంచి కొంతమంది ప్రజలు వచ్చి నెహెమ్యాతో చెప్తున్నారు, ఎలాగున నెహెమ్యా మన దేశం ఏమైపోయిందో తెలుసా? మన దేశంలో ఉన్న ప్రజలు కరువుతో అలమటించిపోతూ ఉన్నారు, తినడానికి ఆహారం లేని పరిస్థితుల్లో ఉన్నారు, నివాసించడానికి నివాసము లేని పరిస్థితుల్లో ఉన్నారు. Nehemiah, listen, our nation is in a great tragedy where people have no food and no shelter. So come now and do something for our nation. కనుక నీ వచ్చి ఏదైనా చెయ్యము అని నెహెమ్యాతో చెప్తూ ఉన్నారు. ఎందుకంటే చదివిన వచనంలో మనం చూస్తున్నాం, శిథిలమైపోయిన స్థితిలో ఉన్నది. శిథిలాలు, రూపులేఖలు మారిపోయిన స్థితి. There is no a shape or a fame for the city of Jerusalem or for the people of Israelites in those days. ఆ కాలమున బబులోను రాజైన నెబుకద్నెజర్ వచ్చి చేసిన దండయాత్రకు లేదా యుద్ధానికి యెరూషలేము యొక్క రూపురేఖలు మారిపోయాయి. యెరూషలేము దేవాలయం, యెరూషలేము పట్టణం, యెరూషలేములో నివాసం చేసుకున్న ప్రజలు లేదా ఇజ్రాయేలీలందరూ నాశనమైపోయారు. ఈ మాటలు వినగా నెహెమ్యా సంతోషించడం లేదు. నా దేశం నాశనం అయిపోయింది కదా, నా దేశ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కదా, నేనైతే క్షేమంగానే ఉన్నాను కదా. బికాస్ ఆ టైంలో నెహెమ్యా యొక్క పని ఏంటంటే, మనం చివరి వచనం చివరి భాగాన్ని చదివితే ఆయన గిన్నె అందించే పని చేస్తున్నాడు. ఎవరికి గిన్నె అందిస్తున్నాడు? రాజు దగ్గర పని చేస్తున్నాడు. ఏం పని లేదు, రసం పెండడం, రాజు దగ్గర తీసుకుని వచ్చి ఆ యొక్క రసాన్ని అందించడం, ఆహారాన్ని సిద్ధపరచడం, ఆ సిద్ధపరచబడిన ఆహారాన్ని తీసుకుని వచ్చి రాజుగారికి అందించడం. దట్ ఇస్ ఓన్లీ ది వర్క్ ఆఫ్ నెహెమ్యా టు ఓన్లీ గివ్ ఫుడ్ టు ది కింగ్. అన్ని సక్రమంగా ఉన్నాయి. నిజానికి మనకు తెలుసు, రాజుకి ఏదైనా ఆహారాన్ని ఇచ్చే ముందు ఇచ్చేవారు ఏం చేయాలి? దాన్ని తిని వారికి ఇవ్వాలి. అంటే ఇప్పుడు నెహెమ్యా ఏ ఆహారాన్ని తింటున్నాడు? రాజు తినే భోజనాన్ని తింటున్నాడు, రాజు ఉండే భవనంలో ఉంటున్నాడు, రాజు దగ్గరే ఉంటున్నాడు. ఏ కష్టమూ లేదు, అంతా సుఖమే, అంతా వైభవమే. కానీ నెహెమ్యాకు తన ప్రజలు, తన దేశము శ్రమ, కష్టము, ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నది అని తెలియగానే హిస్ హార్ట్ వాస్ పంప్డ్ విత్ కేర్ అండ్ లవ్ ఫర్ దెమ్. ఆయన యొక్క హృదయము వారి పట్ల జారితో ఉప్పొంగి ఉన్నది, వారి పట్ల కనికరముతో ఉప్పొంగి ఉన్నది. ఈ దినమున మన యొక్క దేశం ఉన్న పరిస్థితి ఏంటో మనకు తెలుసా? మన దేశం ఎటువంటి స్థితిలో గుండా వెళ్తున్నదో మనకు తెలుసా? అవినీతి, అన్యాయం, అతిక్రమములు, పాపము, దుర్మార్గత, దుష్టత్వము పెరిగిపోతున్న కాలంలో మనం ఉన్నాం. మరి మన దేశం పట్ల ఒక క్రైస్తవ్యునిగా, క్రీస్తుని సేవిస్తున్న, అనుసరిస్తున్న వానిగా, లోకానికే రక్షకుడు, లోకానికే కరుణామూర్తి అని చెప్పే యేసయ్య యొక్క శిష్యునిగా, ఒక క్రైస్తవుడిగా నీ దేశం పట్ల, మన భారతదేశం పట్ల మనకు బాధ్యత ఉన్నదా? ఆర్ వి హ్యావింగ్ దట్ ప్యాషనేట్ హార్ట్? ఆ కనికరమైన హృదయం, జాలి హృదయం. నా దేశం లయమైపోతుంది, నా దేశం నాశనం అయిపోతుంది, నా దేశ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారే, నేనేదో ఒకటి చేయాలి నా దేశం కొరకు అనే ఒక హృదయం మనలో ఉన్నదా? చాలా దినముల క్రితం, ఇంచుమించు చాలా అంటే లేదు, ఒక వారం 2 వారాల క్రితం నేను న్యూస్లో ఒక వార్తను చూసి ఉన్నాను. మన కాకినాడ పట్టణంలో ఉదయం లేచినప్పుడు ఒక భర్త పరిగెట్టుకుంటూ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడట. కంప్లైంట్ ఏంటంటే, రాత్రి నా భార్య నా దగ్గరే పడుకుంది, లేచి చూసేటప్పటికి రాత్రి ఒకవేళ ఎండాకాలం కదా ఒక్కపోసి వేరే గదిలోనికి వెళ్ళి పడుకొని ఉన్నది కరెంట్ లేక. ఉదయం లేచి నా భార్య దగ్గరికి నేను వెళ్ళి చూసేటప్పటికి ఆమె చచ్చిపోయి ఉన్నది, నా భార్యను ఎవరో చంపేశారని పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చాడు భర్త. పోలీసు వారు వచ్చి ఇంట్రాగేషన్ స్టార్ట్ చేశారు. ఎవరు చంపారు, ఎప్పుడు చంపారు, ఎలా జరిగింది అని. ఆమె యొక్క శవాన్ని చూస్తే ఎవరో ఒక రాయిని తీసుకుని వచ్చి ఆమె నెత్తిని చదగొట్టేశారు, చిదిగిపోయిన నెత్తి. అలాగూ అకస్మాత్తుగా పడుకున్నప్పుడు ఆమెను అక్కడే చంపేశారు, పడుకొని ఉండగానే. పోలీసు వారు అడుగుతూ ఉన్నారు కుటుంబస్తులందరినీ, ఎవరైనా వీరితో శత్రుత్వం కలిగిన వారు ఉన్నారా, ఎవరి మధ్యనైనా గొడవలైనాయా వీరికంటే. అత్త మామలు, తల్లిదండ్రులు చెప్తున్న మాట ఒకటేనట, కొన్ని రోజుల నుంచి భార్యాభర్తలు ఇద్దరికే వివాదం ఉన్నది, కొంచెం ఒక విషయం మీద గొడవ పడుతూ ఉన్నారు, అదేంటో మాకు తెలియదు, కనుక మా అనుమానం అంతా భర్త మీదే. మన కాకినాడ పట్టణంలో జరిగిన సంఘటన. సో
అని తల్లిదండ్రులు అత్తమామలు చెప్పి ఉన్నారు. పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేసి చివరకు భర్తని తీసుకుని వెళ్ళి ఇంట్రాగేషన్ చేస్తున్న సమయాన్ని తెలుసుకున్నది ఏంటంటే భర్తకు భార్య పట్ల అనుమానం వచ్చి ఉన్నది. ఆ అనుమానానికి ప్రతిగా ఒక్కపోస్తుందని వేరొక గదిలో వెళ్ళి పడుకున్న భార్యను తన దగ్గర ఉన్న పిల్లలు ఉన్నారు పడుకున్నారని కూడా చూడకుండా రాయిని తీసుకుని వచ్చి బయట నుంచి రాయితో నెత్తిని చెదగొట్టేశాడు. పోలీసు వారు వెంటనే చెప్పిన ఆ యొక్క ఇంట్రాగేషన్లో మాటలకు ఆయన అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలు 8 ఏళ్ల వయసు 12 ఏళ్ల వయసు ఉన్న బాలికలు అనాథలుగా మిగిలిపోయారు. ఇదొకటే సంఘటన కాదు, మన భారతదేశంలో ఇటువంటి విచ్చలవిడిగా కోకొల్లలు జరుగుతూ ఉన్నాయి. మానభంగాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతున్నాయి, అన్యాయం జరుగుతున్నది. ఇదంతా చూసినప్పుడు మీ గుండె దేశము కొరకు దేశ ప్రజల కొరకు మండడం లేదా? కనికరముతో నేను ప్రార్థన చేయాలి నా దేశ క్షేమము కొరకు, నా దేశ క్షేమము కొరకు నేను ముందడుగు వేయాలి అనే తృష్ణ మీలో కలగడం లేదా? ఇది మన నెహెమ్యా జీవితం నుంచి ఈ భారత క్రైస్తవ దినోత్సవం రోజు నేను మీకు చెప్తూ ఉన్న పదం ఏంటంటే మన దేశ పరిస్థితిని చూడగా లేదా ప్రపంచ పరిస్థితిని చూడగా మనకు కలగవలసినది ఏంటంటే వారి పట్ల ఎంపతి, సింపతి అండ్ కేర్ అండ్ లవ్, ప్రేమ జాలి కలిగి నా దేశం కొరకు నేను నిలబడాలి అనే ఆశ మనలో పొంగాలి. హల్లెలూయా. అమెరికా దేశంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం నల్ల జాతీయులు కనబడితే చంపేసేవారు. అమెరికాలో ఇప్పటికి కూడా నల్ల జాతీయులు తెల్ల జాతీయులు ఇద్దరు ఉంటారు. ఇప్పటికి కూడా అక్కడక్కడ చాలా మైనర్గా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు నల్ల జాతీయులు. కానీ ఆ సమయాన్న నల్ల జాతీయులను ఒక బానిసలుగా, ఒక పనివారిగా, ఎందుకు పనికిరాని వారిగా ఉపయోగించుకుంటూ ఉండేవారు. ఆ సమయాన్న మార్టిన్ లూథర్ కింగ్ అనబడుచున్న ఒక క్రైస్తవుడు నిలబడ్డాడు. క్రైస్తవుడైన మార్టిన్ లూథర్ కింగ్ నిలబడి చెప్తున్నది ఏంటంటే మనం చదువుతున్న నమ్ముతున్న యొక్క దైవికమైన గ్రంథం సమానత్వాన్ని, న్యాయాన్ని, నీతిని ప్రకటిస్తున్నది. కానీ మన దేశంలో అది లేదు. కనుక నల్ల జాతీయులకు కూడా మనం సరి సమానమైన హక్కులను కల్పించాలి అనే తృష్ణ, ఆ జాలి, ఆ ప్రేమ ఆయన యొక్క హృదయంలో పొంగి ఉన్నది. తన దేశ ప్రజల పట్ల పోరాడాడు. నల్ల జాతీయులకు ఆ యొక్క అమెరికా దేశంలో స్వేచ్ఛను కల్పించి ఉన్నాడు. అందుచేత నేడు మనం నల్ల జాతీయులైన బరాక్ ఒబామా చాలా సంవత్సరాల క్రితం అమెరికా దేశానికే ప్రెసిడెంట్, రాష్ట్రపతిగా ఆయన చేసి ఉన్నాడు. అట్టి రీతిగా దేశం పట్ల మనకేముండాలి? జాలి హృదయం ఉండాలి. దిస్ ఈస్ ది ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు టెల్ టు యూ. క్రైస్తవునిగా, క్రీస్తు ప్రేమను కలిగిన వానిగా, క్రీస్తును అనుసరిస్తున్న వానిగా మన దేశ పరిస్థితిని చూడగా అక్కడ నెహెమ్యా వలె మనము కూడా చెప్పగలగాలి, అది వినగానే, అది చూడగానే నా హృదయము దుఃఖ సాగరములో మునిగి ఉన్నది. నేను ఉపవాసముతో కూర్చుండి నా దేశము కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. మరి మనమందరం ఏం చేస్తున్నాం? వాట్ వీఆర్ డూయింగ్ యాజ్ ఎ క్రిస్టియన్స్ ఫర్ అవర్ నేషన్. జరుగుతున్న అతిక్రమములు చూస్తూ ఊరుకుంటూ కూర్చుంటున్నామా? పాపం పెరిగిపోతుంది, సరేలే నేను బానే ఉన్నాను అని ఊరుకుంటూ కూర్చున్నామా? నెహెమ్యా అలా కూర్చోలేదు. హీ ఈజ్ ఇన్ ఎ కంఫర్ట్ జోన్. ఆయన అన్ని కలిగిన ప్రదేశంలో ఉన్నాడు, రాజు దగ్గర పని చేస్తున్నాడు, అన్ని భుజిస్తున్నాడు. కానీ తన దేశం పట్ల, తన దేశ ప్రజల పట్ల, వారికి ఉన్న స్థితి పట్ల ఆయన హృదయము జాలితో కొనసాగి ఉన్నది. మనం బాగానే ఉన్నాం కదా, నాకు అన్ని వస్తున్నాయి కదా అని కాకుండా మన దేశ ప్రజల యొక్క క్షేమము కొరకు ప్రార్థించి ప్రయాసపడి మనకు దేవుడిచ్చిన దానిలో, మనకు దేవుడిచ్చిన శక్తి కొలది ఏదో ఒక రీతిగా మన దేశం కొరకు మనం కృషి చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. దెన్ ది సెకండ్ థింగ్, రెండవదిగా నెహెమ్యా చేసిన పని ఏంటంటే verse 5, 5వ వచనాన్ని చదువుకుందాం. ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడు అయిన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. హల్లెలూయా. ఈ 5వ వచనం నుంచి రెండవదిగా మన యొక్క బాధ్యత ఒక క్రైస్తవునిగా మన దేశం పట్ల ఏంటంటే, మనం దుఃఖించి మన దేశం పట్ల జాలి పడితే సరిపోదు. మన యొక్క జాలిని, మన దేశ పరిస్థితిని మార్చగల దేవుని యొక్క శక్తిని మనం గుర్తెరిగే వారిగా ఉండాలి. హల్లెలూయా. సో ది సెకండ్ థింగ్ ఈస్ అక్నాలెడ్జ్ ద గ్లోరీ ఆర్ ది గ్రేట్నెస్ ఆఫ్ అ గాడ్. మీ దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించండి. మన దేశ పరిస్థితి ఎలాగున ఉన్నా, సంక్షోభంలో ఉన్నా, కరువుల్లో ఉన్నా, విపత్తుకరమైన పరిస్థితుల్లో ఉన్న దాన్ని మార్చగల సర్వశక్తిమంతుడు మన దేవుడు ఉన్నాడు అని మనం నమ్మేవారిగా ఉండాలి. హల్లెలూయా. As a Christian, it is your responsibility to show our God's greatness to the world and to your co-citizens in this world. ఈ భూలోకంలో ఉన్న నీ సహపౌరులకు లేదా నీ సహ స్వదేశీయులకు నీ దేవుని యొక్క గొప్పతనాన్ని నీ విశ్వాసము ద్వారా, భక్తి ద్వారా, నీ మాటల ద్వారా, నీ జీవితం ద్వారా, నీ ప్రార్థన ద్వారా చూపించి దేవుని కార్యాలు ప్రపంచము, దేశము, మన దేశము, భారతదేశము అనుభవించేటట్లు చేయవలసిన బాధ్యత క్రైస్తవులుగా మన మీద ఉన్నది. హల్లెలూయా. కనుక నెహెమ్యా అక్కడ కష్టములు వినగానే ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ నిరాశలోనికి వెళ్ళిపోలేదు.
నిస్పృహలోనికి వెళ్ళిపోలేదు. ఏడుస్తూ ఏం చేస్తున్నాడంటే దేవునితో చెప్తున్నాడు, అయ్యా నిన్ను ప్రేమించే వారి కొరకు నీవు గొప్ప కార్యాలు చేసేవాడవై ఉన్నావు కనుక నిన్ను ప్రేమిస్తున్న మా దేశం పట్ల కూడా నీవేం చేయి ప్రభువా, గొప్ప కార్యాలు చెయ్యి అని ఏం చేస్తున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నటువంటి వానిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడు, మన దేవుని యొక్క క్రియలు ఏంటి అన్నది మనకు తెలుసు. ఇతరులకు తెలియకపోవచ్చు. మన దేవుని యొక్క గొప్పతనం ఎవరికి తెలుసు, మనకు తెలుసు. మన దేవుడు చేయగల కార్యములు మనకు తెలుసు. ఆయన అసాధ్యమైన కార్యములను సుసాధ్యము చేయగల దేవుడు. అదే రీతిగా మన దేశంలో కూడా అసాధ్యమైన పరిస్థితులు ఉండవచ్చు. నీ తోటి ఇరుగు పొరుగు వారి యొక్క జీవితంలో అసాధ్యమైన పరిస్థితులు ఉండవచ్చు. కానీ దేవుణ్ణి ఎరిగిన, యేసయ్యను ఎరిగిన బిడ్డగా దేవుని యొక్క గొప్పతనాన్ని నువ్వేం చేయాలి, వారందరికీ పరిచయం చేసేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. కనుక దేవుని యొక్క గొప్పతనాన్ని మనం పరిచయం చేస్తూ ముందుకు వెళ్ళినప్పుడు ఇంకను అనేకమైన గొప్ప భీకరమైన కార్యములు మనము కను చూసి అనుభవించే వారిగా మనం ఉంటాం. హల్లెలూయా. కనుక నేడు వాక్యం వింటున్న ప్రియ దైవ జనాంగమా, సెకండ్లీ అక్నాలెడ్జ్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ గాడ్. దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించండి. మూడవ పాయింట్ ఏంటంటే 6-7 వచనాలు చదువుకుందాం. నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దీవారాత్రములు నీ దాసులైన ఇశ్రాయేలుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నారు. హల్లెలూయా. ఈ మూడవదిగా చాలా చాలా ప్రాముఖ్యంగా నెహెమ్యా చేస్తున్న పని ఏంటంటే, నెహెమ్యా పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఈజ్ కన్ఫెసింగ్ ద సిన్స్. సో మనకున్న బాధ్యత దేశం పట్ల ఒక క్రైస్తవ్యునిగా ఏంటంటే పాపాన్ని మనం ఏం చేయాలి, ఒప్పుకోవాలి. మనకు తెలుసు దేవుని యొక్క ఉగ్రతకు గల కారణం ఏంటి, పాపం. ప్రతి కీడు వెనకాల ఉన్న కారణం ఏంటి, పాపం. మనుషుని యొక్క దుర్మార్గం. కనుక మనుషుని యొక్క దుర్మార్గతను ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, మన జీవితంలో ఉన్న పాపములను మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో, ఖచ్చితంగా పాపాలను క్షమించే దేవుడు ఆయన కృపను మరలా మన మీద, మన దేశం మీద ఆయన కురిపించేవానిగా ఉంటాడు. హల్లెలూయా. కనుక దీనిని ఎరిగిన నెహెమ్యా కూడా చేస్తున్న పని అక్కడ ఏంటంటే, తన ప్రజల యొక్క పాపాన్ని కూడా ఒప్పుకుంటున్నాడు, తన పితరుల యొక్క పాపాన్ని కూడా ఒప్పుకుంటున్నాడు, దాంతోపాటు తన పాపాన్ని కూడా ఆయన ఒప్పుకుంటున్నాడు. సో మనం అనుకుంటాం, నా పాపాలు నేను ఒప్పేసుకున్నాను కనుక మిగతా వారితో నాకేం సంబంధం. నో నో నో. నెహెమ్యా అక్కడ చేస్తున్న పని ఏంటి, నేను పరిశుద్ధుడిని కదా, దేవునితో ఉన్నాను కదా. కాదు. నా పితరుల యొక్క జీవితంలో పాపం ఉండవచ్చు, నా ప్రజల యొక్క జీవితంలో పాపం ఉండవచ్చు. అందుచేతని ఇబ్బంది ఏమో, అందుచేతని యొక్క దుష్టత్వమేమో, అందుచేతని యొక్క వినాశనములు మా దేశం చూస్తూ ఉన్నదేమో. కనుక నేను ఇప్పుడు నా పాపాన్ని, నా కుటుంబ పాపాన్ని, మా దేశ ప్రజల పాపాన్ని, మా పితరుల పాపాన్ని కూడా నేను ఒప్పుకొనాలని ఒక్కొక్కటి లిస్ట్ అవుట్ చేసి అన్నీ ఒప్పుకుంటూ ఉన్నాడు. సో మనం కూడా మన దేశంలో ఒక గొప్ప ఉజ్జీవాన్ని, ఒక గొప్ప ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క సమృద్ధిని మనం చూచి అనుభవించే స్థానంలోనికి మనం రావాలి అంటే మన దేశంలో ప్రజలు చేస్తున్న పాపాలను మనము కూడా ఏం చేయాలి, ఒప్పుకునే వారిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు అప్పగింపబడుతున్న రాత్రి మనకు బాగా తెలుసు, ఆయన తన గురించి తాను గెస్సెమనే తోటలో ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా నీకు సాధ్యమైతే యొక్క గిన్నెను నా దగ్గర నుంచి తొలగించి నీ చిత్తమైతే అంటూ. అంతేకాక శిష్యుల గురించి ప్రార్థన చేసినాడు, ప్రభా వీరు అపాయములో శోధంలో పడకుండా వీరిని రక్షించు. అండ్ నెక్స్ట్ ఈ ప్రేయర్ ఫర్ ఆల్ పీపుల్ హూ బిలీవ్స్ ఇన్ హిమ్. ఆయన యందు విశ్వాసం ఉంచే వారందరి కొరకు ఆయన ప్రార్థన చేసినాడు. అండ్ ది నెక్స్ట్ ఈ ప్రేయర్ ఫర్ ది వరల్డ్. ఆయన ప్రపంచం అంతటి కొరకు ప్రార్థన చేసినాడు చనిపోయే ముందు. ఇక ఆఖరి క్షణాలు కనుక అందరి గురించి ప్రార్థన చేద్దామని అందరి పాపాలు ఒప్పుకొని శిలువ మీద ఆయన అందరి యొక్క పాపాలను భరించి ఉన్నాడు. కనుకనే యేసయ్య ప్రపంచానికి విముక్తి విడుదలనిచ్చిన దేవునిగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు యేసయ్యలోనే పాప విముక్తి, ఎందుకు యేసయ్యలోనే పాపాన్ని నుంచి విడుదల, ఎందుకు యేసయ్య పాపాన్ని క్షమించే దేవుడు అంటే దట్స్ వాట్ ఐ సే. ఆయన పరిశుద్ధుడు. అంతేకాక ఆయన నీ పాపములు ఆయన యొక్క భుజం మీద వేసుకున్నాడు. లోక పాపమునంతటిని మోసుకొని వెళ్ళే దేవుని యొక్క గొర్రె పిల్ల ఆయన మన యొక్క పాపములను మోసి ఉన్నాడు. అందుచేతనే ఆయనే మన పాపములను క్షమించే దేవుడు. అదే రీతిగా క్రైస్తవుడిగా నీ బాధ్యత, ఒక క్రైస్తవురాలుగా నీ బాధ్యత, మనందరి బాధ్యత మన ప్రజల యొక్క పాపాన్ని, మన దేశం యొక్క పాపాన్ని, మన కుటుంబం యొక్క పాపాన్ని, మన పాపాన్ని మన భుజముల మీద పెట్టుకొని క్రీస్తు పాదముల చెంత దాన్ని ఒప్పుకునే వారిగా మనము ఉండాలి. విల్లీ గ్రహం అనబడుచున్న ఒక అద్భుతమైన దైవజనుడు ఉండే, వండర్ఫుల్ ఎవాంజలిస్ట్ హూ లివ్డ్ 100 years, 100 సంవత్సరాలు జీవించి క్రీస్తు సువార్తను 15వ ఏట నుంచి ప్రకటించిన ఒక అద్భుతమైన దైవజనుడు. వాక్యం చెప్తే లక్షల మంది ప్రజలు వచ్చేవారు, లక్షల మంది ప్రజలు. భారతదేశానికి కూడా వచ్చిన 2-3 times లక్షల మంది ప్రజలు వచ్చారు. ఆ దైవజనుడు ఒకానొక దినమున వాక్యం చెప్పేసి వెళ్తున్నప్పుడు అనిపించిందంట, ఏంటి ఈరోజు వాక్యం ఎంత పవర్ఫుల్గా అనిపించలేదు నాకు, ఏదో జరిగిందని చెప్పి ప్రార్థన చేస్తున్నాడట. లార్డ్, వాట్ ఈస్ ది మిస్టేక్ ఐ హావ్ డన్ టుడే? ప్రభా ఈ రోజు నేను చేసిన తప్పిదం ఏంటి? మిగతా రోజులు చెప్తున్నప్పుడు ఒక అద్భుతమైన రీతిలో నాకు అనుభవించింది, ఈరోజు ఏం తప్పిదం నేను చేసినానంటే దేవుని స్వరం
బిల్లీ గ్రహంతో మాట్లాడిన మాట, బిల్లీ, యూ డిడ్ంట్ టెల్ పీపుల్ అబౌట్ క్రాస్ ఆఫ్ కల్వరీ. క్రీస్తు యొక్క సిలువ సువార్తను నువ్వు ప్రజలకు చెప్పలేదు. అదేంటి ప్రభా, నేను నీ సువార్తనే కదా, వాక్యానే కదా చెప్పినానంటే, యూ డిడ్ంట్ డ్రా పీపుల్ టువర్డ్స్ క్రాస్ సో దట్ దే కెన్ కన్ఫెస్ దేర్ సిన్స్. ప్రజలను సిలువ దగ్గరికి నీవు తీసుకుని వచ్చి వారు పాపములను ఒప్పుకునే రీతిగా నీవు చేయలేదు. ఆ దినము నా యొక్క మాట బిల్లీ వినగానే ఆ బిల్లీ గ్రహం గారు అక్కడి నుంచి చెప్పుతున్న ప్రతి సందేశంలో ఆయన చివరి ముగింపు వచ్చేసరికి ప్రజలందరితోనూ ప్రార్థన చేయించి సిలువ దగ్గరికి వెళ్దాం అనే ఆల్టర్ కాల్ అంటాడు దాన్ని. సో ఆల్టర్ కాల్ ఇస్తూ అందరి యొక్క పాపములను ఒప్పింపజేస్తూ ఉండేవాడు. అంటే ఒప్పుకోలు చేయడానికి సమయాన్ని కేటాయించేవాడు. సిలువ దగ్గరికి అందరినీ తీసుకుని వచ్చి పాపము ఒప్పుకోవడం ఎంత ప్రాముఖ్యమో తెలియజేసినాడు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు సీ ఏ రివైవల్ ఇన్ యువర్ నేషన్, మీ దేశంలో ఒక గొప్ప ఉజ్జీవాన్ని, ఆశీర్వాదాన్ని, దీవెనను మీరు చూడాలి అంటే, ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్స్ ఇన్ యువర్ నేషన్, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ డూ ఈస్ కన్ఫెస్ దేర్ సిన్స్ అండ్ కన్ఫెస్ ది సిన్స్ ఆఫ్ ది పీపుల్. మొట్టమొదటిగా క్రైస్తవులు చేయవలసిన పని ఏంటంటే వారి పాపాలు ఒప్పుకోవాలి, వారి ప్రజల యొక్క పాపాలు ఒప్పుకోవాలి. దెన్ యూ విల్ సీ ఎ మైటీ రివైవల్ ఫ్లోయింగ్ ఇన్ ది నేషన్. అప్పుడు ప్రపంచంలోను దేశంలోను ఒక గొప్ప ఉజ్జీవము వచ్చుట మీరు చూస్తారని ఆయన చెప్పి ఉన్నాడు. అలాగ చెప్పి ఉన్నాడు, అలాగ చేసి ఉన్నాడు. ఆయన జీవించిన కాలంలో గొప్ప గొప్ప ఉజ్జీవాలు ప్రజలు చూసి ఉన్నాయి. కనుక మనము కూడా, మన దేశము కూడా ఉజ్జీవింపబడాలి అంటే, దేవుని యొక్క ఆత్మ తాకిడి చేత గణపరచబడాలి అంటే, మనము మన కుటుంబము దేవుని యొక్క ఉజ్జీవముతో అభిషేకంతో మన దేశ ప్రజలతో కలిసి ఆనందించాలి అంటే, మన పాపం, మన ప్రజల పాపం మన భుజముల మీద వేసుకుని దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ఒప్పుకునే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. కనుక లోకంలో పాపము 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 చాలా 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 విచ్చలవిడిగా పెరిగిపోతున్న కాలం. కనుక ప్రజల యొక్క జీవితంలో మార్పు కలిగినట్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే వారి పాపములను మనం దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే ఖచ్చితంగా దేవుని యొక్క క్రియలను మనము చూచేవారిగా ఉంటాం. అండ్ ది ఫైనల్ పాయింట్, చివరి మాట 8వ వచనం 9వ వచనం మనం చదువుదాం. నెహెమ్యా గ్రంథం చాప్టర్ 1 మొదటి అధ్యాయం 8-9 వచనాలు. నెహెమ్యా చాప్టర్ 1 verse 8 and 9. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము. అదేమనగా, మీరు అపరాధము చేసిన ఎడల జనముల్లోనికి మిమ్మును చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగిన ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల బూది గంతముల వరకు మీరు తోలివేయబడుదును. అక్కడ నుండి సహా మిమ్మును కూర్చి నా నామమును ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మును రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా. హల్లెలూయా. కనుక ప్రార్థన చేస్తూ ఉన్నాడు, పరిస్థితిని తెలుసుకొని భారమైన హృదయంతో దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగి ప్రజల యొక్క పాపాలను ఒప్పుకుంటూ 4వదిగా ఆయన చేస్తున్న పని ఏంటంటే, ఈజ్ రీకాలింగ్ గాడ్స్ ప్రామిసెస్. దేవుని యొక్క వాగ్దానములను జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు లేదా ప్రకటిస్తూ ఉన్నాడు. సో ది ఫోర్త్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ క్రిస్టియన్, క్రైస్తవులుగా మన యొక్క బాధ్యత మన దేశం పట్ల ఏంటి అంటే, దేవుడు మనకిచ్చిన వాగ్దానములను మనం జ్ఞాపకము చేసుకుని ప్రకటించే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుడిచ్చిన వాగ్దానములను ప్రకటించాలి దేశమునకు. నేను బైబిల్ కాలేజ్లో చదువుతున్న దినాల్లో, బైబిల్ కాలేజ్లో సెకండ్ ఇయర్కి వచ్చే వాళ్ళని ఏం చేస్తారంటే నార్త్ ఇండియా మిషన్ ట్రిప్ అని చెప్పి నార్త్ ఇండియాకి పంపుతూ ఉంటారు. అదే రీతిగా మన సంఘాన్ని దగ్గరికి కూడా, మన ప్రాంతానికి కూడా బైబిల్ కాలేజ్ నుంచి 2-3 సంవత్సరాలు ఒక బృందం రావడం జరిగిన టీమ్గా కాలేజ్ నుంచి వచ్చినారు. సో అలాగున టీమ్గా గుజరాత్కి వెళ్ళి ఉన్నారు మా యొక్క కాలేజ్ నుంచి. వారితో పాటు సునీష్ సార్ వెళ్ళి ఉన్నారు. సో అక్కడ సంఘాల్లో వాక్యం చెప్పడానికి ఆదివారం మాత్రమే అనుమతి. మిగతా టైంలో ఇలాగ ఆరాధనలు పెడితే పక్కన ఉన్న వాళ్ళు గోల్ చేస్తూ ఉంటారు. అదే రీతిగా భయంకరమైన వివక్షత ఉన్న ప్రాంతం అది, వ్యతిరేకత ఉన్న ప్రాంతం అది. కనుక చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల అవడం లేదు. ఒకవేళ బయటకు ఏమైనా సభలు పెడదామంటే మరింత వ్యతిరేకత, కనుక బయట కూడా పెట్టడానికి అవదు. కాటేజ్ ప్రేయర్స్, గృహ కూడికలు, స్తుతి కూడికలు. ఏం చేయాలి అని సునీష్ గారు వారి యొక్క బృందం కూర్చొని ఆలోచన చేస్తున్నారు. అండ్ ది ఫైనల్లీ వాట్ దే థాట్, ఆఖరికి వాళ్ళు ఆలోచన చేసింది, అక్కడ ఉన్న పాస్టర్ గారు చెప్పింది ఏంటంటే, పాస్టర్ గారు, ఇక్కడ చాలా మంది దైవజనులు వాక్యం చెప్పడానికి అనుమతి లేని పరిస్థితుల్లో ఏం చేస్తున్నారంటే ప్రేయర్ వాక్ అన్నది చేస్తున్నారు. ప్రేయర్ వాక్, ప్రార్థన నడక. ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటించే అనుమతులు లేవు. వెళ్తే అక్కడ యాంటీ కన్వర్షన్ బిల్ ఉన్నది, మనం జైల్లో పెడతారు. కనుక మనం చేసే పని ఏంటంటే, ఇప్పుడు మనం అందరం కలిసి ఉదయాన్నే లేచి ప్రేయర్ వాక్ చేద్దాం. ప్రార్థన నడక, ప్రార్థన చేస్తా వీధులన్నిటా తిరుగుతూ ఆ యొక్క వీధులలో ప్రజలను బంధిస్తున్న సాతాను శక్తుల మీద యేసుక్రీస్తు యొక్క నామాన్ని ప్రకటించడం, దేవుని యొక్క వాగ్దానాలను ప్రకటించడం, దేవుని యొక్క శక్తిని ప్రకటించడం. అలాగున ఉన్న ఆ యొక్క 2 వారాలు ఉదయాన్నే లేవడం, తిరగడం, మధ్యాహ్నం తిరగడం, సాయంత్రం తిరగడం, దేవుని యొక్క వాక్కులను ప్రకటించడం, డిక్లేర్ చేయడం, శాసించడం,
సాతాను శక్తుల మీద దేవుని యొక్క నామాన్ని శాసించడం, ఇలాగనే చేస్తూ ఉన్నారట. చేసి వచ్చేసారు కాలేజ్కి. వచ్చేసి మళ్ళీ క్లాసెస్ అన్నీ ప్రారంభమైపోయి ఆ తర్వాత గుజరాత్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. గుజరాత్ నుంచి ఫోన్ కాల్ వచ్చి చెప్తున్నారట, పాస్టర్ గారు ఏం జరిగిందో తెలియదు, గడిచిన ఆదివారాన్న 5 నూతనమైన వ్యక్తులు మందిరానికి వచ్చారు. 5 ఒకరు స్వస్థత పొందుకున్నానంటున్నారు, ఒకరేమో విడుదల పొందుకున్నానంటున్నారు, ఒకరేమో అప్పటి వరకు ఉన్న ఇబ్బందులను వారు దాటి ఉన్నామంటున్నారు. కనుక ఒక్కొక్కరు ఒక్కొక్క బలమైన సాక్ష్యంతో వచ్చి ఉన్నారు. అంటే అప్పుడు అందరూ ఆలోచన చేసి గుర్తించినది ఏంటంటే, క్రీస్తు నామాన్ని మనం ప్రకటించుకుంటూ ప్రార్థన నడకతో మనము వెళ్ళి ఉన్నాము. కనుక అక్కడున్న ప్రాంతానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే విడుదలను ఇచ్చి ఉన్నాడు అని నమ్ముచూ ఉన్నారు. హల్లెలూయా. కనుక నేను అంటాను, ఒక క్రైస్తవునిగా నీ దేశం పట్ల నీకు ఉన్న బాధ్యత ఏంటంటే దేవుని యొక్క నామాన్ని ప్రకటించు, దేవుని యొక్క శక్తిని ప్రకటించు, దేవుని యొక్క నామములో ఉన్న గొప్పతనాన్ని ప్రకటించు. ఒకవేళ వ్యక్తిగతంగా చెప్పే పరిస్థితులు రావలేకపోవచ్చు, ఉండకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో నీవు చేయవలసింది ఏంటంటే నీ మనసులో సాతాను శక్తులను శాసించు, సాతాను శక్తులను ఎదిరించు. ఖచ్చితంగా అప్పుడు దేవుని యొక్క క్రియలను మనము అనుభవిస్తాం. ఇక్కడ నెహెమ్యా తన ఉన్న చోటే కూర్చుండి దేవుని వాగ్దానములను జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడుతున్నాడు. ప్రభువా, నీ ప్రజలు పాపం చేసినప్పుడు వాడిని చెదరగొడతానని చెప్పి ఉన్నావు, అయితే వారు మళ్ళీ నీ దగ్గరికి తిరిగితే వాడిని సమకూర్చువాడు నేనని చెప్పి ఉన్నావు కదా. ఇదిగోనయ్యా నీ దగ్గరికి తిరుగుతూ ఉన్నాం, మమ్మలను సమకూర్చు సమకూర్చు అంటూ ఉన్నాడు. ఈ యొక్క బాధ్యతకు వచ్చిన ప్రతిఫలం ఏంటో తెలుసా? 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క నెహెమ్యా యొక్క మనవిని రాజు అంగీకరించి ఉన్నాడు. ఒక ఆహారాన్ని అందించే పనివాని యొక్క విన్నపాన్ని రాజు అంగీకరించి చెప్పినాడంటే, నెహెమ్యా సరే, నీ యొక్క ప్రజలను కట్టుకొనడానికి, నీ యొక్క ప్రాంతాన్ని సమకూర్చుకోవడానికి, ఇల్లులు కట్టుకోవడానికి, లేదా దేవాలయపు గోడలు కట్టుకోవడానికి ఏం కావాలో మన దేశాన్ని నుంచి నీవు పట్టుకొని వెళ్ళు. వారితో పాటు మీకు సంరక్షకులుగా ఉండడానికి సైన్యాన్ని నేను కూడా మీతో పంపుతూ ఉన్నాను అనే ఒక గొప్ప వాగ్దానము యొక్క ఆశీర్వాదపు యొక్క నెరవేర్పు నెహెమ్యా చూచి ఉన్నాడు. హల్లెలూయా. కనుక నేను ముగింపులు అంటూ ఉన్నాను, నీవు బాధ్యత కలిగిన క్రైస్తవునిగా నీ దేశం పట్ల నీ పనిని నీవు నిర్వర్తిస్తూ ఉంటే, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ క్రిస్టియన్ టువర్డ్స్ ఎ నేషన్, ఇఫ్ యూ ఫుల్ఫిల్ యువర్ డ్యూటీస్ బై ప్రేయింగ్, బై కేరింగ్ అండ్ బై టేకింగ్ ది రెస్పాన్సిబిలిటీ టు కన్ఫెస్ ది సిన్స్ ఆఫ్ ది పీపుల్ అండ్ డిక్లేరింగ్ ది నేషన్స్ by the name of Jesus, you will surely see a greater results. దేవుని యొక్క నామం పేరట మీరు ముందు కొనసాగుతూ మీ దేశం పట్ల బాధ్యత కలిగిన క్రైస్తవులుగా మనం ఉంటే దేవుడు చేసే గొప్ప కార్యములను మనం కనులారా చూచేవారిగా ఉంటాం. హల్లెలూయా. మాటలు ముగిస్తున్నా. మదర్ తెరీసా, ఆమెకు భారతదేశంతో ఉన్న సంబంధం ఏంటి? ఎక్కడో ఐర్లాండ్, ఇప్పుడంటే మోడ్రన్ మాసిడోనియా అంటారట. సో మాసిడోనియా అనబడుచున్న ప్రాంతము నుంచి ఆమె వచ్చి ఉన్నది. ఎక్కడికి? భారతదేశానికి వచ్చి ఆమె అక్కడే సుఖంగా ఉన్నది, సంతోషంగా ఉన్నది. భారతదేశానికి వచ్చి బెంగాల్లో కరువు చేత చచ్చిపోతున్న వారి కొరకు, ఆహారం లేక కోకొల్లలో ప్రజలు చచ్చిపోతూ ఉంటే వారి కొరకు అందరినీ అడిగి, అందరినీ భిక్షం అడుక్కొని, పచ్చిగా చెప్పాలంటే భిక్షం అడుక్కొని అక్కడ చచ్చిపోతున్న ప్రజల యొక్క కడుపులో ఆహారాన్ని నింపి ఉన్నది. స్కూల్లో ఒకనొక దినమున ఒక పాఠం చెబుతూ మోరల్ సైన్స్ సబ్జెక్ట్లో టీచర్ చెప్పిన పాఠం ఏంటంటే, మదర్ తెరీసా తన దగ్గర ఉన్న ప్రజలకు ఆహారం అందించడానికి ఒక కొత్తగా ఎవరో బిస్కెట్ ఫ్యాక్టరీ పెట్టారంటే బిస్కెట్ ఫ్యాక్టరీ యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా నా దగ్గర కొంతమంది అనాథలు ఉన్నారు, వితంతువులు ఉన్నారు, ఆహారం లేక చచ్చిపోతున్న ప్రజలు ఉన్నారు, వారికి మీ ఫ్యాక్టరీ నుంచి కొంచెం ఏమైనా ఇవ్వండి అయ్యా అంటే, సరే ఇస్తాను చేయి చాపంటే ఇలా చేయి చాపిందంట. చేయి చాపగానే ఉమ్మూసి ఇదే నేను ఇస్తున్నాను పట్టుకెళ్ళు అంటే, సరేనయ్యా నాకు ఇది ఇచ్చారు నేను తీసుకుంటాను ఇది అని చేతులు తుడుచుకొని ఇది నాకు ఇచ్చారు, కానీ పిల్లలు ఆకలితో ఉన్నారు వారికి ఏమన్నా ఇవ్వండి అని అడిగింది. చచ్చిపోతున్నారు అక్కడ హాస్టల్లో, పిల్లలకి ఏమన్నా ఇవ్వండి అని ఉమ్ము వేసిన చేతులను తుడుచుకొని అడగగానే ఆ యజమానుని యొక్క కళ్ళల్లో కన్నీళ్లు పుట్టి ఆ యజమానుడు చేసిన పని, ప్రతి నెల నేను నా యొక్క ఫ్యాక్టరీ దగ్గర నుంచి వస్తున్న లాభాల్లో ఇంత % మీ యొక్క ఆర్గనైజేషన్ యొక్క కొనసాగింపుకు నేను ఇస్తాను అని చెప్పి ఆహారాన్ని సిద్ధపరిచి ఇవ్వడం, అటు రీతిగా ఒక గొప్ప కార్యాన్ని అక్కడ మదర్ తెరీసా ఆకలితో అలమటిస్తున్న వారి కొరకు చేసి ఉన్నది. ఎక్కడో దొరసాని సుఖంగా ఉంటున్న ఆమె భారతదేశంలో ఉన్న ప్రజల కొరకు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి రావడం, వారి కొరకు అడగడం, వారి కొరకు భిక్షం అడుక్కోవడం, ఆఖరికి ఉమ్ము వేసిన దాన్ని తీసుకొని ఆమె ముందుకు వెళ్ళిందంటే, ఒక భారతీయునిగా క్రీస్తు ప్రేమను, క్రీస్తు జాలిని, క్రీస్తు కనికరాన్ని, క్రీస్తు సువార్తను ఎరిగిన బిడ్డగా నీ దేశం పట్ల నీకే బాధ్యత ఉన్నది. బాధ్యత కలిగిన క్రైస్తవునిగా మనం ఉన్నామా? ఉంటే మళ్ళా చెప్తున్నాను, మీ దేశం పట్ల జాలి హృదయం కలిగి ఉండండి. మీ దేశం కొరకు ప్రార్థన చేయండి.
మీ దేశం యొక్క పాపములను ఒప్పుకోనండి. దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించండి. దేశంలో ఉన్న పరిస్థితుల మీద దేవుని యొక్క నామాన్ని ప్రకటించండి. ఖచ్చితంగా దేవుని యొక్క కార్యములు చూస్తాం. అట్టి రీతిగా క్రైస్తవులుగా మన బాధ్యతను మన దేశం పట్ల మనం నిర్వర్తిస్తూ మన భారతదేశాన్ని ఒక అభివృద్ధి పదమున దీవెనకరమైన స్థానమున నడిపించుకోవడానికి దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన. Praise the Lord. Dear friends, to watch more sermons and worship songs, please subscribe to our YouTube channel, Moses Abhishek, MOSES ABHISHEK, and follow us on Facebook and Instagram @Moses Abhishek Tanity. ప్రియులారా, మరిన్ని సందేశములు మీరు ఆలకించడానికి, మరిన్ని దేవుని యొక్క పాటలు వినడానికి మోసెస్ అభిషేక్ అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే ఫేస్బుక్ లోను, ఇన్స్టాగ్రామ్ లోను మోసెస్ అభిషేక్ తానేటి అనే మన యొక్క ఛానల్ ని ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. For your praise and support, our address: Pastor T. Moses Abhishek, son of Reverend T. Blessing, Emmanuel Church, Bhaskar Nagar, Samalkot, Andhra Pradesh, India 533440. Our phone numbers 8883 29940. May God bless you all.